సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇక నీదే భారం అనుకున్నాడు రామ్గిరి. మరుక్షణం పెద్ద మెరుపు తళక్కున మెరిసింది. ఆ వెలుతుర్ని భరించలేక చప్పున కళ్ళు మూసుకున్నాడు. అంతలో కిర్రుమని గుర్రపు సకలింపు ప్రతిధ్వనించింది. ఉలిక్కి పడుతూ కళ్ళు తెరిచాడు రామ్గిరి. ఎదురుగా గుర్రపు టాంగా కనిపించింది. రెప్పపాట్లో ఈ టాంగా చాలా వచ్చిందని రామ్గిరి ఆశ్చర్యపోతుంటే బంట్రోతులా ఉన్నటువంటి ఒక వ్యక్తి ముందుకొచ్చి బాపుగిరి బివా మీరేనా అని అడుగుతారు. అతనికి తన పేరెలా తెలిసిందో అర్థం కాక అయోమయంగా అవుతున్నట్లుగా తల ఊపాడు రామ్గిరి. ఆ బంట్రోతు ముఖం ఎక్కడో చూసినట్టుంది. మిమ్మల్ని జామ్నేర్ తీసుకెళ్ళడానికి టాంగా తీసుకొచ్చాను, రండి బండెక్కండి అన్నారు బంట్రోతు. ఆ బంట్రోతు దుస్తుల్ని బట్టి అతనికి టాంగాని నానా చందోర్కరే పంపించి ఉంటాడని బాబా ఆయనకి తన గురించినటువంటి వర్తమానం పంపించి ఉంటారని భావించుకుంటూ రామ్గిరి టాంగాలో కూర్చుని జై సాయిరామ్ అన్నాడు. టాంగా పరుగులు అంకించుకుంది. రామ్గిర్ అలసటతో ప్రయాణ బడలికతో నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత ఆ ప్రయాణం ఎలా జరిగిందో గ్రహించలేదు రామ్గిర్. బాబా ప్రార్థించిన వాళ్ళకి భయం ఉండదు, బాబాని నమ్ముకున్న వాళ్ళకి దుఃఖం ఉండదు. మరి తన విషయంలో ఎందుకు ఇలా జరిగింది, బాబా తనని విస్మరించారా అనుకున్నాడు నానా చందోర్కర్ చాలా బాధపడుతూ. నానా సాహెబ్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీ అమ్మాయి గర్భంలో శిశువు అడ్డంగా తిరిగింది. మా చేతనైన ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక తల్లి బిడ్డని ఆ దేవుడే రక్షించాలి అని డాక్టర్ చెబుతుంటే నానా నేత్రాల్లో కన్నీళ్లు గిర్రున సుడులు తిరిగాయి. బాబా ఫోటో ముందు నిలిచి నువ్వే మా దేవుడివి, నువ్వే బాబా రక్షించు అని చెప్పి ప్రార్థించాడు నాన్న దుఃఖిస్తూ. అదే క్షణంలో పనివాడు హడావిడిగా వచ్చి అయ్యా షిరిడి నుంచి ఎవరో వచ్చారు, బాబా పంపించారట అని చెప్పారు. కరుణించావా బాబా అంటూ మళ్ళీ నమస్కరించి గబగా బయటికి వచ్చారు నాన్న. రామ్గిర్ బువా కనిపించాడు. నాన్న చాలాసార్లు షిరిడి వెళ్ళాడు, కానీ ఇంతకు ముందు అతన్ని చూడలేదు. నన్ను సాయిబాబా పంపించారు, ఈ ఊది ఆరతి పాట మీకు అందజేయమన్నారని చెబుతూ అందజేశాడు రామ్గిర్. నాన్న ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని కృతజ్ఞుల్ని కూర్చోండి, కాసేపు విశ్రాంతి తీసుకోండి అని లోపలికి వెళ్ళిపోయాడు. రామ్గిర్ అక్కడే ఉన్నటువంటి ఒక ఆసనం మీద విశ్రాంతిగా కూర్చుంటూ తలెత్తి యథాలాపంగా గోడ గడియారం వైపు చూశాడు. ఆ గోడ గడియారంలో టైం అర్ధరాత్రి 2:40 చూపిస్తుంది. ఆ టైంని చూస్తూ ఉలిక్కి పడ్డారు రామ్గిర్. జలగాం స్టేషన్లో తాను రైలు దిగినప్పుడు అక్కడ గడియారం 2:30 చూపిస్తే టాంగాలో 30 మైళ్ళ ప్రయాణం ఎంత లేదన్నా కనీసం 3 గంటలు పడుతుంది. కనుక ఇప్పుడు టైం 5:30 పైన అయి ఉండాలి. మరి ఈ గడియారం టైం అలా చూపిస్తుందేంటి అనుకున్నాడు. జలగాం స్టేషన్లో గడియారం తప్పుడు టైం చూపించిందా, నానా ఇంట్లోని ఈ గడియారం తప్పుడు టైం చూపిస్తుందా, అసలు ఇప్పుడు టైం ఎంత అయింది, సగ్దిద్దంలో మునిగిపోయాడు, తికమరపడ్డాడు రామ్గిర్. అంతలో బాబా పంపినటువంటి ఊదిని నీళ్లలో కలిపి మైనా తాయితో త్రాగించారు. అందరూ భక్తితో ఆరతి పాట పాడుతూ ఇలా పాట పూర్తయిందో లేదో అలా కెవ్వున పసిబిడ్డ రోదన ప్రతిధ్వనించింది. క్షణం తర్వాత డాక్టర్ ఉత్సాహంతో వచ్చి దేవుడే మీ అమ్మాయిని రక్షించాడు నానాసాహెబ్, ఈ అమ్మాయికి సుఖప్రసవమైంది, పండంటి మగబిడ్డ పుట్టాడు, తల్లి బిడ్డ క్షేమం, మీ అమ్మాయి బ్రతికి బట్ట కట్టడం నిజంగా దైవలీలే అని చెప్పి చెబుతుంటే నానా ఆనందాశ్రువులు రాలుస్తూ అవును ఇది నిజంగా దైవలీలే, బాబాలీలే అన్నారు ఆశ్చర్యపోతూ. కొంతసేపటికి తర్వాత నాన్న గబగబా హాల్లోకి వచ్చి చేతులు జోడించి రామ్గిర్ గారు, మీరు సకాలంలో వచ్చి ఊదీ ప్రసాదం అందజేయబట్టి నా కుమార్తె బ్రతికి బట్టగట్టింది ఇది అని కృతజ్ఞతలు చెప్పాడు. తమరు జలగాంకి టాంగా పంపించినట్లే నేను సకాలంలో ఇక్కడికి